వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కోవలంలో రేవంత్ స్పీచ్ అదర్స్, పినరయిపై నిప్పులు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సుడిగాలి రేంజ్లో సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవలంలో యూడీఎఫ్ అభ్యర్థికి మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు. వేల మంది ప్రజలు తరలివచ్చి రేవంత్ను ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సంచలన ప్రసంగం కేరళ రాజకీయాలను మరింత హాట్ చేసింది. కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించింది. దానిని మేం అభినందిస్తున్నాం. ఈ ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీలది. ఎక్కడైనా మంచి జరిగితే మేం అభినందిస్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే పినరయి విజయన్ పాలనను రేవంత్ తీవ్రంగా విమర్శించారు. పినరయి విజయన్ హయాంలోని వైఫల్యాలను ఎత్తి చూపాను. 120 నెలల విజయన్ పాలన కాలం వైఫల్యానికి ప్రతీకగా నిలిచింది. పినరయి విజయన్ వైదొలిగే సమయం ఆసన్నమైందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యూడీఎఫ్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 3/2 మెజారిటీతో మేం గెలవబోతున్నాం. ఉమెన్ చాందీ తరహా పాలన అందిస్తాం అని ప్రకటించారు. కేరళ యువత వలసల సమస్యను కూడా ఆయన హైలైట్ చేశారు. కేరళంలో సరైన అవకాశాలు లేకపోవడంతో యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు. యువత వలస వెళ్లడంతో కేరళంలో వృద్ధులు, చిన్నపిల్లలే కనిపిస్తున్నారు. ఇది దురదృష్టకరం. విద్యావంతులు, నైపుణ్యం ఉన్న యువత విదేశాలకు వెళ్లడం సరికాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందేలా చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ మోడల్ను కేరళకు అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో మాదిరే అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ నియామకాలు, స్వీయ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటివి కేరళంలో అమలు చేస్తాం అని అన్నారు. అంతేకాకుండా కేరళ కమ్యూనిస్టు మహిళా నాయకులను తెలంగాణకు ఆహ్వానించారు. పినరయి విజయంతో పాటు కేరళం కమ్యూనిస్టు మహిళా నాయకులను నేను తెలంగాణకు ఆహ్వానిస్తున్నా. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం. తెలంగాణలోని ఏ మూలకైనా వెళ్ళి మేం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించవచ్చు. ఈ విషయంలో నేను విజయన్కు సవాల్ విసురుతున్నా అని ఆయన ప్రకటించారు. తెలంగాణలో అమలైన గ్యారంటీలను రేవంత్ వివరించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. విజయన్ తెలంగాణకు వచ్చి అన్నీ పరిశీలించుకోవచ్చు అని సవాల్ విసిరారు. ఎన్నికలు కేరళం, తెలంగాణ మధ్య కాదని, యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య జరుగుతున్నాయని రేవంత్ స్పష్టం చేశారు. మేం ఏం చేస్తున్నామో అది చెప్తున్నాం. మా సవాళ్లకు విజయన్ సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ప్రసంగం కేరళ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. యూడీఎఫ్ నాయకులు రేవంత్ను కేరళకు స్వర్ణయుగం తెస్తున్న నాయకుడిగా అభినందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ గ్యారంటీలు దేశవ్యాప్తంగా మోడల్ అవుతున్నాయి అని వ్యాఖ్యానించారు. కేరళలో తెలంగాణ అభివృద్ధి మోడల్ అమలైతే 2 రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్లోని యువకులు కూడా కేరళ యువతకు ఉపాధి అవకాశాలు వస్తే మంచిదని స్పందించారు. ఈ ప్రచారం యూడీఎఫ్కు పెద్ద బూస్ట్ అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మరో 2 నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగించనున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సవాళ్లు రాజకీయ చర్చలను మరింత రసవత్తరం చేశాయి.